ఓజీ మూవీకి తెలంగాణ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. టికెట్ రేట్లు పెంపు, బెనిఫిట్ షోలకు అనుమతి నిరాకరించింది. ప్రభుత్వ ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేసింది. ఓజీ మూవీకి తెలంగాణ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోలకు అనుమతి నిరాకరించింది. ప్రభుత్వ ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేసింది. ఓజీ మూవీకి తెలంగాణ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోలకు అనుమతి నిరాకరించింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఫిలిం రిపోర్టర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి అప్డేట్స్. ఓజీ సుజిత్ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రేపు విడుదల కానుంది. రేపు ఉదయం నుంచి కూడా దీనికి సంబంధించినటువంటి ప్రదర్శనలు ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో సినిమా బృందం ముందుగానే ప్రీమియర్ షోలకు సంబంధించి, అదేవిధంగా టికెట్ పెంపు ధరకు సంబంధించినటువంటి అంశాలపై తెలంగాణ ప్రభుత్వాన్ని అప్రోచ్ అయిన నేపథ్యంలో వాళ్ళు టికెట్ ధర పెంచుకునేందుకు అనుమతినిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఈ రోజు రాత్రి 10 గంటలకు ప్రత్యేకమైనటువంటి ప్రీమియర్ షోలను కూడా అనుమతించింది తెలంగాణ ప్రభుత్వం. అంతేకాకుండా టికెట్ ధరలను కూడా పెంచేందుకు కూడా వెసులుబాటు కలిగించింది. అయితే ముఖ్యంగా ఏదైతే ఈ ప్రీమియర్ షోలు ఉన్నాయో, ఈ ప్రీమియర్ షోలకు సంబంధించి 800 వరకు ఇంక్లూడింగ్ GST తో పాటు కలిపి 800 పెంచుకునే అవకాశం ప్రీమియర్ షోలకు ఇచ్చింది. ఆ తర్వాత రేపు రిలీజ్ అయిన నేపథ్యంలో రిలీజ్ కు సంబంధించి నార్మల్ థియేటర్ కి సింగిల్ స్క్రీన్స్ అయితే ₹100 GST తో కలిపి ఎక్స్ట్రా పెంచుకునేందుకు అవకాశం, అదేవిధంగా ₹150 అనేది మల్టీప్లెక్స్ లో పెంచుకునే అవకాశాన్ని కల్పిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేశారు. ఇది అక్టోబర్ 4 వరకు కూడా కొనసాగుతుందనేది ఉత్తర్వుల్లో జారీ చేయడం. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ఏదైతే ప్రీమియర్ షో ఉందో, ఇప్పటికే ఆ ప్రీమియర్ షోకి సంబంధించినటువంటి టికెట్లకు సంబంధించి ఆన్లైన్ లో ఎక్కడ అందుబాటులోకి రాకపోవడము, అంతేకాకుండా టికెట్ విషయంలో అధిక ధరల్లో సేల్ చేస్తున్న వివాదం కూడా సోషల్ మీడియా ద్వారా ఎక్కువగా ప్రచారమైంది. ఈ నేపథ్యంలో దాదాపుగా ఒక్కొక్క టికెట్ 2000 నుంచి 5000 వరకు కూడా అమ్మినట్టు సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో దీనంతా కూడా టికెట్లన్నీ బ్లాక్ చేస్తున్నట్టుగా కూడా తెలిసింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి హైకోర్టులో ఒక పిటిషన్ వేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సినిమాకు సంబంధించి పెంపుకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో, పోలీస్ శాఖకు సంబంధించి స్పెషల్ CS ఎలాంటి అధికారాలు లేవనేది ఈ పిటిషన్ ద్వారా ఏదైతే దీనికి సంబంధించినటువంటి కోర్టులో వివరించడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి ప్రీమియర్ షోలు నిలిపివేసినట్టుగా కూడా ఈ నేపథ్యంలో ప్రత్యేకించి ఈ షోకి ఎలా అనుమతిస్తారనే అంశాలపైన కూడా కోర్టులో చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలో ప్రీమియర్ షోలను రద్దు చేయాలంటూ కూడా హైకోర్టు ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది.